ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు సీతయ్య. మేము ఈ టెంపుల్ కి హైత్ నగర్ డిపోకి వెళ్ళి వచ్చినాం. మేము ఇవాళ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ దర్శించడానికి ఇక్కడికి వచ్చినాం. మేము ఎక్కడికి పోయినా సరే 12 శివలింగాలు ఇక్కడే ఉన్నాయి. నువ్వు కేదార్నాథ్ పో, శ్రీశైలం పో, ఎక్కడన్నా పో. మనం ఆ పేద మధ్యతరగతి కుటుంబానికి మంచిగా ఉంది. ఎక్కడ పోయినా లైన్ ఉంటుంది. బయటికి పోవాలంటే మనీతో కూడిన పని. ఇక్కడ ఏ దర్శనం చేసుకున్నా, అభిషేకం చేసుకున్నా టోకెన్ అనేది లేదు. అంతా ఫ్రీ దర్శనం అన్నమాట. మాకైతే మంచిగా అనిపించింది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. మా పేరు వి స్పందన. మేము హైత్నగర్ డిపో నుంచి వచ్చినాము. ఇక్కడికి చౌటుపల్లి దగ్గర ఉంది పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు మనం ఒకటేసారి దర్శించుకోవచ్చు. అన్ని జ్యోతిర్లింగాలని మనము అభిషేకం కూడా చేయొచ్చు. ఏ టికెట్ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా టికెట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పార్కింగ్ కి గానీ, అభిషేకంకి గానీ, అర్చనకి ఇక్కడ టికెట్ ఉండదు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు, పుణ్యలింగేశ్వర స్వామి, ఇంకా అమ్మవారు కూడా వెలిసి ఉన్నారు. గోశాల కూడా ఉంది. టెంపుల్ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ గా ఉంది. ప్రసాదం కి కూడా అంతా మొత్తం అందరూ ఫ్రెండ్లీ మేనర్ లో ఉన్నారు. కాలు కడుక్కునే విధానం గానీ అంతా చాలా బాగుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. అందరు వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటా. థ్యాంక్ యూ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. సూర్యాపేట జిల్లా గాంధీనగర్ గ్రామం. మా పేరు రమేష్ దివ్య. మన చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం చాలా మంచిగా నిర్మించారు. ఎక్కడెక్కడికో పోయి చేసే కన్నా ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు మనకి అందుబాటులో ఉండి ఇక్కడ మంచిగా సౌకర్యం, మంచిగా దర్శనం కూడా బాగా చేసుకున్నాం. స్వామివారికి అభిషేకం లోపల దర్శనానికి కూడా మంచిగా స్పందించారు. దర్శనానికి కూడా టికెట్ లేదు. బాగుంది ఇక్కడ. మేము ఈ టెంపుల్ కి రావడానికి కారణం ఇన్స్టాలో చూసి ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి సూర్యాపేట నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాగుంది ఇక్కడ. మా యొక్క ఈ చిన్నతనంలో ఈ యొక్క 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ దర్శన భాగ్యాన్ని కలిగించిన శ్రీ శంకర గురూజీ గారికి ధన్యవాదములు. హరహర మహాదేవ శంభో శంకర. నా పేరు దివ్య. మేము సూర్యాపేట డిస్టిక్ గాంధీనగర్ నుండి వచ్చాము. జ్యోతిర్లింగాలను ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఎటువంటి టికెట్స్ కానీ ఎటువంటి తీసుకోవడం లేదు. ఇక్కడ చాలా బాగుంది. మన చేతులతో ఇక్కడ అభిషేకం చేయవచ్చు. ఈ టెంపుల్ యొక్క అట్మాస్ఫియర్ అయినా, ఇక్కడ మెయింటెనెన్స్ అయినా చాలా బాగుంది. అందరూ వచ్చి దర్శించుకోండి. హరహర మహాదేవ శంభో శంకర్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమ. టెంపుల్ అనుకోకుండా వచ్చాము. చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలు చూడాలంటే దేశం మొత్తం తిరగాలి. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఈ 12 జ్యోతిర్లింగాల దర్శనము చేసుకోగలిగాము. అనుకోకుండా వచ్చాము. ఎంతో తృప్తిపడ్డాం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. చౌటుప్పల 12 జ్యోతిర్లింగాలు చూడడానికి వచ్చాము. స్టార్టింగ్ ఎంట్రీస్ లో కాళ్ళు కడుకోవడం, బొట్టు పెట్టడం చాలా బాగుంది. లోపల కూడా 12 జ్యోతిర్లింగాలు చాలా నంది బాగుంది. ఎక్కడెక్కడో భారతదేశం అంతా తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా మన చౌటుప్పల్లోనే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడము చాలా హ్యాపీగా ఉంది. 12 జ్యోతిర్లింగాలకు అభిషేకానికి గాని, దర్శించుకోవడానికి గాని, ఎక్కడికి అర్చనానికి గాని ఎక్కడ టికెట్ తీసుకోవడం లేదు. చాలా బాగుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. మా పేరు శ్రీనివాస్ అండి. మేము ఇక్కడ హైత్ నగర్ తారమత్పేట నుంచి వచ్చాము. 12 జ్యోతిర్లింగాలు అన్ని ఒక దగ్గర ఉన్నాయని ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చామండి. ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఇక్కడ దర్శనానికి కూడా ఇక్కడ లైన్ ఏమీ లేదు. దేశం మొత్తంలో ఉన్న అన్ని దేవాలయాలన్నీ ఇక్కడ చూడడం మాకు ఎంతో అదృష్టంగా ఉంది. చాలా బాగా అనిపించింది. అన్ని దేవాలయాలకు ఒకేసారి అభిషేకం చేయడం అంటే, అది కూడా మేము కూడా స్వయంగా చేయడం అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. గోశాల ఎంతో చక్కగా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలా బాగా అనిపించింది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.
మేము పంతంగి గ్రామం నుంచి వచ్చాము. పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. మేము ఎన్ని తిరగాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ 12 లింగాలని ఒకేసారి దర్శించుకోవడం మా జన్మ ధన్యం అవుతుంది. ఇక్కడ స్వయంగా మనమే అభిషేకం కూడా చేసుకోవచ్చు. వేరే వేరే దగ్గర అయితే చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. మనకి 12 జ్యోతిలింగాలని అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుతున్నాము. ఇక్కడో కాదు, మన చౌటుప్పల్లనే ఉంది. అందరు రండి, దర్శించుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు జల్లా నిరంజన్. మాది రామన్నపేట మండలం భోగారం గ్రామం. ఈ రోజు చౌటుప్పల దగ్గరలోని అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉన్నటువంటి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఒకే చోట 12 జ్యోతిర్లింగాలను దర్శించడం చాలా అద్భుతం అనిపించింది. మనం ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శించాలంటే ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి తిరగాల్సి ఉంటుంది. కానీ ఒకే చోట మనకి ఇవన్నీ కల్పించిన ఈ యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఆలయ పరిసరాలు కూడా చాలా ప్రశాంత వాతావరణంలో చాలా మంచిగా ఉంది. ఇంకా ముందు ముందు ఇంకా కార్యక్రమాలు చేసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు శ్రావణి. నేను హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి వచ్చాను. తుకారం గేట్, అది ఇక్కడ చౌటుప్పల్లో మా పిన్ని వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పారు ఇక్కడ 12 శివలింగాస్ మొత్తం ఓల్డ్ వరల్డ్ చూడొచ్చు అని చెప్పేసి. సో మేము ఇక్కడికి వచ్చినాక అందరు ట్రీట్ చేసే విధానమైన ఇక్కడ ఫస్ట్ టైం ఎవరు తెలియని వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి దర్శనం చేసుకోండి అని చెప్పడం అయినా చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. అన్ని శివలింగాలని మనం దగ్గరుండి ఎంతసేపు అయినా చూసుకొని ఏ టికెట్స్ లేకుండా మంచి దర్శనం చేసుకొని అది చేసుకోవచ్చు, అభిషేకాలు చేసుకోవచ్చు. సో మాకు చాలా నచ్చింది. ఏ టికెట్స్ లేవు, బండి పార్కింగ్స్ కైనా దర్శనంస్ కైనా ఏ టికెట్స్ లేవు. సో మాకు మంచిగా అనిపించింది. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు వర్త్ అనిపించింది. మెయింటెనెన్స్ బాగుంది, ఏ డిస్టర్బెన్స్ లేదు, ఎవరి దాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోనికి అంత బాగుంది. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు లతేష్. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము, మెట్టిగూడ నుంచి. అలాగే మా బాబాయ్ వాళ్ళు రాగిరాల నుంచి వచ్చారనమాట. ఈ యొక్క దర్శనానికి మేము యూట్యూబ్ లో చూసామన్నమాట. సో రీసెంట్ గా ఈ పుణ్యక్షేత్రము కడుతున్నారు అన్నట్టు కూడా చూసామన్నమాట భక్తి టీవీలో. సో అలాగే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము చూద్దాం అని. ఆ 12 జ్యోతిర్లింగాలు ఏవైతే అన్ని రాష్ట్రాలు తిరిగి చూడకున్న వాళ్ళకి ఒకటే చోట ఈ 12 జ్యోతిర్లింగాలని ఒకటే చోట దర్శనం పెట్టారని తెలిసి సో చూద్దామన్నట్టు వస్తే ఇక్కడికి వచ్చినాక చాలా మనస్తృప్తిగా ఉంది. అలాగే చాలా బాగుంది అండి. ఎలాంటి టోకన్, ఎలాంటి ఎంట్రన్స్ టికెట్, ఎలాంటి అర్చన టికెట్స్ లేకుండా ఫ్రీగా దర్శనం అర్చనలు అవన్నీ చేయిస్తున్నారు. చాలా ఆనందకరంగా ఉంది. సో ఇలాంటి చోటు స్వయంగా మా చేతులతోని జలాభిషేకం అవి చేసాము 12 జ్యోతిర్లింగాలకి. చాలా ఆనందంగా ఉంది. సో మేము ఏదో విధంగా అనుకున్నాం కానీ సో ఇక్కడికి వచ్చినాక చాలా ఆనందంగా అనిపించింది. సో చాలా బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ అలా బాగుంది. హర హర మహాదేవ శంభో శంకర. మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.